హలో అండి, నేను మీ డాక్టర్ అనూష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. మనం ఈరోజు ఈ వీడియోలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కన్సీవ్ అయిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. యూజువల్గా థైరాయిడ్ అనగానే రెండు రకాలు ఉంటాయి: హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి ఏదైతే మెడ దగ్గర ఉంటుందో అది చేయాల్సిన పని కన్నా, చేయాల్సిన హార్మోన్ రిలీజ్ కన్నా ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. సో ఇలాంటివి చాలా కొద్ది మందిలో ఉంటాయి. ఎక్కువ మందికి హైపోథైరాయిడిజం అంటే గ్రంథి తను చేయాల్సిన పని కన్నా తక్కువగా పనిచేయడం, అంటే హార్మోన్స్ ఏదైతే రిలీజ్ చేయాలో అది తక్కువగా రిలీజ్ చేస్తుంది. దీన్ని హైపోథైరాయిడిజం అని అంటాం. సో ఇట్లాంటి టైంలో మనకి ఎలా కనుక్కుంటాం మేడం హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు కానీ, హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు కానీ ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మాకు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే మేము డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి అన్న విషయం గురించి వస్తే, హైపర్ థైరాయిడిజంలో గ్రంథి ఎక్కువగా పనిచేసినప్పుడు మనకి ఉత్తిగానే నీరసం రావడము, విపరీతమైన స్వెటింగ్ రావడము, ఇలాంటి సిమ్టమ్స్, వెయిట్ లాస్ అవ్వడము, తిన బుద్ధి అవ్వకపోవడం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా రావడము, ఇలాంటివి గమనిస్తాం. కానీ హైపర్ థైరాయిడిజం చాలా కొంతమందిలోనే ఉంటుంది. చాలా మంది పేషెంట్స్ కి హైపోథైరాయిడిజం అంటే గ్రంథి చేయాల్సిన పని కన్నా తక్కువగా పనిచేయడం. సో ఇలాంటి వాళ్ళల్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అని అంటే, యూజువల్ గా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా రావడము, కన్సీవ్ అవ్వడంలో ప్రాబ్లము, లేజీగా ఉండడము, హెయిర్ లాస్ అవ్వడము, స్కిన్ డ్రైగా అవ్వడము, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండడము, ఇలాంటి డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా రావడం కూడా హెవీగా అవ్వడము, లేట్ గా రావడము, ఇలాంటి వాళ్ళల్లో మనకి ఓవ్యులేషన్ కూడా సరిగ్గా ప్రాపర్ గా అవ్వదు. ఎగ్ క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్ స్పెర్మ్ కలిసి బేబీ తయారీ అవ్వడానికి, ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ కన్సీవ్ అయినా కూడా అబార్షన్స్ అయ్యేదానికి స్కోప్ అనేది కొంచెం అంత ఎక్కువగా ఉంటుంది. సో ఇది హైపోథైరాయిడిజం. మరి ఎలా కనుక్కుంటాము అంటే, చిన్న బ్లడ్ టెస్ట్ లో T3, T4, TSH అనే హార్మోన్స్ చేసుకున్నప్పుడు మనం చాలా ఈజీగా దీన్ని కనుక్కోవచ్చు. సో ఈ TSH అనే హార్మోన్ యూజువల్ గా మనకి 2.5 నుంచి 10 మట్టికి ఉండడం నార్మల్ ఎవరికైనా కూడా. కాకపోతే ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే ప్రెగ్నెంట్ అవ్వాలి, ప్రెగ్నెన్సీతో ఉన్నారో, ఇటువంటి వాళ్ళకి 2.5 కన్నా తక్కువగా ఉండాలి అని అనుకుంటాం. ఎందుకు అలాగా అంటే, ప్రెగ్నెంట్ కావాల్సిన ప్రెగ్నెంట్ మదర్ తనకే కాకుండా తన బేబీకి కూడా హార్మోన్ సప్లై ఇవ్వాలి కాబట్టి వీళ్ళలో హైపోథైరాయిడిజం రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో TSH అనే హార్మోన్ కట్ ఆఫ్ 2.5 తీసుకుంటాం. ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ TSH 2.5 నుంచి 5 మధ్యలో ఉన్నప్పుడు దీన్ని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాం. సో ఇలాంటి వాళ్ళల్లో నార్మల్, యూజువల్ గా ప్రెగ్నెంట్ కాని వాళ్ళకి నార్మల్ గా కన్సిడర్ చేసుకున్న వీళ్ళల్లో మాత్రం కొంచెం చిన్న డోస్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ తీసుకోవాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంటుందండి. ఎందుకు అంటే, ఇలా తీసుకోలేదు గబుక్కున వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు అంటే వాళ్ళకి హైపోథైరాయిడిజం వచ్చేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఇంత భయపడాలి మనం హైపోథైరాయిడిజం గురించి అని అంటే, ఈ థైరాయిడ్ గ్రంథి ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత ఇంపార్టెంటో, ప్రెగ్నెంట్ నిలవడానికి కూడా ఈక్వల్ గా ఇంపార్టెంట్, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ మాక్సిమం ఫస్ట్ 3 months లోనే జరుగుతుంది. సో దానికి థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్, బేబీ ఐక్యూస్ లో కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్ లో కానీ. సో హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు ఫస్ట్ 3 months లో అన్డిటెక్టెడ్ గా ఉన్నప్పుడు అబార్షన్స్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. బేబీస్ కి కూడా కొంచెం అంత ఐక్యూ తక్కువగా ఉండడానికి, బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ కానీ ఉండేదానికి స్కోప్ అనేది కొంచెం అంత ఎక్కువగా ఉంటుంది. సో ఇదండి హైపోథైరాయిడిజం గురించి. ఫర్దర్ గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమ్ అండ్ కాంటాక్ట్ us. We'll definitely get back to you. Thank you.